హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేంద్ర. టర్బు వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మేము చిన్న ఫంక్షన్ పరంగా పాడేరు వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి మేము టర్బు వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. తారులో మా బావల ఫ్రెండ్తో తారు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆటోమేటిక్గా పెద్దబయలు అనే జంక్షన్ వస్తుంది. అక్కడ మేము వెహికల్ ఆపి మాకు కావాల్సిన కొంచెం ఐటమ్స్ అన్నీ మేము తీసుకొని డిక్కీలో పెట్టుకొని ఈవెన్ వాటర్ ఎవ్రీథింగ్ అక్కడ తీసుకొని మేము బయలుదేరడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇదే మన వెహికల్ తార్. మా ఫ్రెండ్ బావాల ఫ్రెండ్ది ఇది. మేము వచ్చామనగా అన్నీ వచ్చారు. ఇక్కడ నుంచి మేము ఆటోమేటిక్గా సామాన్ అనేది తీసుకొని బయలుదేరాం ఫ్రెండ్స్. జర్నీ అనేది స్టార్ట్ చేసాం. పెద్దబయలు నుంచి ఇంకొక 40 వస్తుంది. అదే మన పాడేరు నుంచి అయితే ఇంచుమించు మనకి 70 km వస్తుంది ఫ్రెండ్స్. జర్నీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దారిలో మనకి కొన్ని మంచి మంచి ప్లేసెస్ కనిపిస్తాయి. వెళ్ళే రూట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఘాటీ సెక్షన్ కాబట్టి చాలా ఎంజాయ్మెంట్ థ్రిల్గా మనం భావిస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా మనం వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు 5 km ఉంది ఇక్కడ నుంచి. మధ్యలో మాకు ఒక ఎయిర్ కనబడింది. ఆ ఎయిర్ మనం ఇప్పుడు ఆ వెహికల్తో మనం దాటాలి. నెక్స్ట్ ఏంటంటే తారు కాబట్టి జీప్ అయితే ఓకే, బైక్స్ కూడా ఓకే. స్విఫ్ట్స్ చిన్న కార్స్ అయితే ఆ తారులో కొంచెం ఇబ్బంది పడతాయి. చూసుకొని ఫ్రెండ్స్ వచ్చే ముందు. అయితే మా తారు కాబట్టి కొంచెం టెన్షన్ ఉన్నా కూడా వస్తుందని కొంచెం ఇది ఉంది మాకు హ్యాపీనెస్. ఆటోమేటిక్గా మేము అవతల నుంచి యువతలకి చేరుకున్నాం ఫ్రెండ్స్. చూసారా వెహికల్ ఎలా ఎంత వాటర్ కూడా చాలా ఫోర్స్గా ఉంది. అది తారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చాం ఫ్రెండ్స్. చెప్పాను మీకు 5 kmలో మేము అదే చేరుకుంటామని. ఆటోమేటిక్గా మేము చేరుకున్నాం ఫ్రెండ్స్. పైనుంచి టర్బు వాటర్ ఫాల్ నుంచి పైనుంచి ఇచ్చే కిందన వాటర్ అది. మేము ఎంట్రీస్ దగ్గరికి వచ్చాం. ఎంట్రీ దగ్గర ఉండి వెహికల్ మేము పక్కన పార్క్ చేసుకొని ఇందాకలో మనం చెప్పుకున్నాం కదా సామాన్లన్నీ కొన్ని ఐటమ్స్ తీసుకున్నామని. అవన్నీ ఆటోమేటిక్గా మేము డిక్కీలో నుంచి తీసుకొని ఈవెన్ వాటర్ బాటిల్ ఎవ్రీథింగ్ తీసుకొని మా ఫ్రెండ్స్ చూసారు ఎంత ఖుషిగా ఉన్నారు. ఎంత బేగ వెళ్దామని. ఆటోమేటిక్ ఇది ఎంట్రీ ఫ్రెండ్స్. టర్బు వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఇది. చూసారా మా ఫ్రెండ్స్ ఎంతగా ఖుషిగా ఉన్నారో. ఇక్కడ టికెట్ సెక్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ సెక్షన్ బాబాయ్ అక్కడ కూర్చున్నారు. ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కానీ సేఫ్టీగా మనం తెచ్చుకోవడం చాలా మంచిది. ఆటోమేటిక్గా టికెట్ తీసుకుని ఈచ్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. టికెట్ సెషన్ అయిపోయిన వెంటనే ఒక 100 meters ఉంటుంది. బై వాక్ లోపలికి వెళ్ళాలి. 100 meters ఉంటుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మేము వాక్ స్టార్ట్ చేసాం. దారిలో కూడా బాగుంటుంది. మనం కొండల మధ్యన చిన్న వేలో నడుస్తూ ఉంటే ఆటోమేటిక్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒక టర్బు వాటర్ ఫాల్స్ మనం ఇంకా చాలా దగ్గరలో ఉన్నాము. ఆటోమేటిక్ మనకి ఇప్పుడు అది కనబడింది చూసారా. ఆటోమేటిక్ స్టార్ట్ అవుతున్నాం. దారిలో చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన సామాన్లన్నీ మేము పట్టుకొని అలాగా నడక సాగించాం. చాలా ఆనందంగా ఉన్నారు చూసారా. ఎంత బేగ వెళ్తామని చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. ఆటోమేటిక్ ఫైనల్లీ మేము చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి స్నాక్స్ అవన్నీ వాళ్ళు మనకి చేసి పెడతారు. ఇదే ఫ్రెండ్స్ టర్బు వాటర్ ఫాల్స్. మేము కిందనే ఉన్నాను. ఇంకా కింద నుండి అక్కడికి మనం వెళ్దాం. ఆటోమేటిక్గా వెళ్ళింది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు. ఆ కొండ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం రావచ్చు. కానీ అక్కడ మనకి స్నానం చేయడానికి దేనికి ఉండదు. పైనుంచి చూడడానికి అవుతుంది ఫ్రెండ్స్. అదే మనం ఫ్రంట్ నుంచి వచ్చామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం స్నానాలు చేసుకుని ఇక్కడ నుంచి మనం పైకి కూడా వెళ్ళొచ్చు. కానీ బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఫ్రెండ్స్ మనకి పైనుంచి కిందకి రావడం కాదు. చాలా అవుతుంది కానీ చాలా డేంజర్గా ఉంటుంది. మనకి అది అవసరం లేదు కాబట్టి మనం ఫ్రంట్ నుంచి వచ్చాము ఫ్రెండ్స్. ఫ్రంట్ నుంచి వచ్చి వ్యూ చూసారా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి వచ్చి చూడండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఆటోమేటిక్గా మేము చేరుకున్నాం ఫ్రెండ్స్. చేరుకొని ఇప్పుడు మాకు కావాల్సిన కట్టెలు తెచ్చుకున్నాం. చికెన్ తీసుకున్నాం కదా దాన్ని వాష్ చేయడానికి వెళ్ళాం. చాలా ప్యూర్ వాటర్ ఫ్రెండ్స్. తాగొచ్చు కూడా మన వాటర్. అది అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఆ వాటర్. తర్వాత మేము ఆ చికెన్ తీసుకొని ఆటోమేటిక్గా మేము వాష్ చేయడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు. అంత దూరం వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా మేము వాష్ చేసుకుంటున్నాం చికెన్. అది ఎంజాయ్మెంట్ చేస్తూ వాష్ చేసుకుంటున్నాం చికెన్. అది ఆటోమేటిక్గా చికెన్ తీసుకొని కబాబ్స్ రెడీ చేయడానికి మేము మసాలా అవన్నీ రెడీ చేసుకొని కబాబ్స్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ అన్నయ్యలు ఫ్రెండ్స్ కలిపి ఫైర్ క్యాంప్ మనం రెడీ చేశారు కబాబ్స్ కాల్చడానికి. ఆటోమేటిక్గా మేము కబాబ్స్ కూర్చోం. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ మా కబాబ్స్ మేము రెడీ చేసాం కదా దాన్ని ఎలా కాల్చాలనేది మాకు థాట్ రాకపోతే మా బావ ఏం చేశాడంటే వచ్చే దారిలో ఒక మన టేబుల్ ఫ్యాన్ ఫ్రంట్ది ఉంటుంది కదా దాన్ని కప్పేది రెక్క, దాన్ని వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొని అది పట్టుకొని వచ్చాం ఫ్రెండ్. దాని మీద ఫైర్ చేయడానికి. అదిగోండి ఇంకేం లేక దాని మీద మేము ఆటోమేటిక్గా కబాబ్స్ రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఆటోమేటిక్గా అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కబాబ్స్ అవన్నీ మనం చూసుకొని తినేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చూసారా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది.
ఫుల్గా చాలా ఎంజాయ్ చేసాం. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్పుడే ఆల్రెడీ మునిగేసి బయటికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము వచ్చాము. చూసారా ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటుంది, థ్రిల్ చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ఆ పైకి వెళ్ళేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ నేను చెప్పాను కదా, అక్కడ మాకు స్థానాలన్నీ అయిపోయినట్టు ఇక్కడ నుంచి పైకి డైరెక్ట్గా మనకి ఇవే ఉంటుంది, నిచ్చినవే ఉంటుంది. కానీ చాలా డేంజర్గా ఉంటుంది. కానీ చూసుకొని వెళ్తే మట్టుగా యాక్సిడెంట్గా ఉంటుంది పైన వే. ఇంకో ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా వెళ్ళాం కదా, వెళ్ళి ఆటోమేటిక్గా పిక్ ఫ్రెండ్స్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్